అందరికీ శుభోదయం. మన ఇళ్లల్లో పిల్లలు అన్నం తిన్న తర్వాత ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని అంటూ ఉంటారు. మరి ఎందుకు ఈ జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని అంటారు? ఇది ఎందుకు వాడుకలోకి వచ్చింది ఇలా అనడం? దాని వెనక ఉన్న కథ ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. పూర్వం దండకారణ్యంలో ఇల్వలుడు, వాతాపి అనే ఇద్దరు రాక్షసులు ఉండేవాళ్ళట. వాళ్ళు ఏం చేసేవాళ్ళనంటే దండకారణ్యంలో వాళ్ళ దారి గుండా వెళ్ళే బాటసారులను వాళ్ళ దగ్గరికి పోయి అనేవాడట, మేము మా ఇంట్లో ఒక పూజ చేసుకున్నాము, మాకు భోక్తలు కావాలి, అంటే మేము కొంతమందికి భోజనం పెట్టాలి, కాబట్టి మీరు మా ఇంటికి భోక్తలుగా రండి, భోజనం చేసి వెళ్ళండి అని చెప్పి ఇల్వలుడు వాళ్ళను ఇంటికి తీసుకొని వచ్చేవాడట. పాపం వాళ్ళకి ఏం తెలుసు, వీళ్ళు రాక్షసులు మారు వేషాలలో కూడా వాళ్ళ రూపాలను మార్చుకోగలుగుతారు కదా. మంచిగా పొయ్యి అట్లా అనేసరికి మంచి అందమైన ఒక వ్యక్తి రూపంలో వెళ్ళి అనేసరికి బాటసారులు అది నిజమే అని నమ్మి అతని వెంట వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళట. ఎందుకంటే పూజ వ్రతము అంటే మనం ఎంతో ఇష్టపడతాం కదా. ఇంటికి వెళ్ళేసరికి అతను ఇంటి దగ్గర ఇంకా వాళ్ళ సోదరుడు ఇల్వలుని సోదరుడు వాతాపి ఉన్నాడు కదా, అతను మేక రూపం ధరించేవాడట. వీళ్ళని తీసుకొని వెళ్ళగానే ఆ మేకను కోసి ఈ ఇల్వలుడు వంట చేసి వీళ్ళందరికీ మంచి రుచికరమైన భోజనాన్ని పెట్టేవాడట. అయితే ఈ తింటారు కదా, వీళ్ళు తిన్న తర్వాత వాతాపి వాతాపి బయటికి రా అని పిలిచేవాడట. పిలిస్తే వీళ్ళ పొట్టలలో మాంస రూపంలో ఉన్నాడు కదా వాతాపి అనే రాక్షసుడు, వాళ్ళ పొట్టలను చీల్చుకొని బయటికి వచ్చేవాడట. వాళ్ళు చనిపోయేవాళ్ళట. అప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఆ చనిపోయిన వ్యక్తులను తినేవాళ్ళట. ఇది వాళ్ళు ఒక రోజు వాళ్ళ అలవాటు ఇది. అయితే ఈ విషయము అగస్త్య మహర్షి తెలుసుకున్నాడట. అమ్మో, ఈ రాక్షసులు అనవసరంగా అమాయకులైన ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని వాళ్ళను ఏదైనా చేయాలి, వాళ్ళకు తగిన శాస్తి అని అతను ఏం చేసిండట, ఒకరోజు భోక్తగా వాళ్ళ ఇంటికి వెళ్ళిండట. వెళ్తే యథాప్రకారం వాతాపి మేక అయిండు, ఇల్వలుడు ఆ మేకను కోసి అగస్త్యునికి వడ్డించిండు. వడ్డిస్తే అగస్త్యుడు తిన్నాడు. అంటే ఒక మహర్షి మాంసం తిన్నాడా అని అంటే, ఎందుకంటే అతను వచ్చిన ఉద్దేశమే వీళ్ళను తుదముట్టించాలని, అందుకని తిన్నాడు. తినంగానే ఎప్పట్లాగానే ఇల్వలుడు అన్నాడట కదా, వాతాపి వాతాపి బయటికి రా అన్నాడట. అన్నంగానే అప్పుడు అగస్త్యుడు అన్నాడట, ఇంకెక్కడి వాతాపి, అతను ఎప్పుడో నా పొట్టలో జీర్ణం అయిపోయిండు అని చెప్పి అతను పొట్టను నిమురుకుంటూ జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అన్నాడట. వాతాపి అక్కడే జీర్ణమైపోయిండట పొట్టలని, అంటే చనిపోయిండు, మొత్తం కలిసిపోయిండు. తర్వాత అతడి ఇల్వలుని కూడా బూడిద చేసేసిండట అగస్త్యుడు. అంటే అంతటి రాక్షసుడిని మాంసం అయినా కానీ ఈ ఈ విధంగా జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణము అని అంటే జీర్ణమైపోయింది కదా. ఇక అప్పటి నుండి పిల్లలకైనా పెద్దలకైనా ఏదైనా కొంచెం ఏమైనా అరగని వస్తువులు తిన్నా, లేకపోతే పిల్లలకైతే పాలు తాగినా కూడా తల్లులు ఏం చెప్పేవాళ్ళట, జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని అనడం అప్పటి నుండి అలవాటు అయిందట. ఇలా అనడం వల్ల ఎంత గట్టి పదార్థమైనా ఆఖరుకు కొండ అయినా జీర్ణమవుతుందని మన పెద్దవాళ్ళు నమ్ముతారు. అందుకని పిల్లలు తిన్నప్పుడు కొంచెం మంచిగా తెలిసిన పెద్దవాళ్ళు కనుక ఉన్నట్టయితే జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని వాళ్ళను ఇలా తడుతూ అంటారు. ఈ జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అనే దాని వెనుక ఉన్న కథ ఇది అన్నమాట.